హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. గైస్, మీరు చూస్తున్నది మెగాలో అనే అతి పెద్ద మాల్. ఇది దీంట్లో A to Z అన్ని దొరుకుతాయి అనమాట. మరెందుకు ఆలస్యం, చూసేద్దాం పదండి లోపలికి వెళ్ళి. ఈ మాల్ సుమారుగా 100 నుండి 150 ఎకరాల్లో ఉంటుంది. ఇందులో అన్ని రకాల ఐటమ్స్ దొరుకుతాయి. లైక్ ఫ్యాషన్ కి సంబంధించి, పిల్లలకు సంబంధించి, ఇంటికి సంబంధించి, ప్లే స్టేషన్స్, షాపింగ్స్ ఇలాంటివన్నీ ఇక్కడ ఉంటాయి అనమాట. దీని పేరు మెగాలో అని గ్రాండ్ మాల్. ఇది అందులో స్పెషల్ గా ఆదివారం వస్తే 2 కొలు సరిపోవు అనమాట. ఎందుకంటే ఇటలీ అనేది అమ్మాయిలకి అమ్మగారి ఇల్లు అని చెప్పుకోవచ్చు. అమ్మాయిలకే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఫ్యాషన్ లో ఒక హబ్ గా చెప్పుకోవచ్చు ఇటలీని. ఇటలీలో మిలాన్ అనే ఒక ఏరియా ఉంటుంది. అక్కడే మొట్టమొదటిసారిగా ఫ్యాషన్ అనేది పుట్టింది. ఇక షాపింగ్ విషయానికి వస్తే పెద్ద పెద్ద షాపింగ్ మాల్ లో అయితే ఎటువంటి కేర్ టేకింగ్ ప్లే స్టేషన్స్ అయితే ఉంటాయి. అలాగే పిల్లలకి అతి ఇష్టమైన చోటు ఇది. పేరెంట్స్ ఆ మాల్ లో షాపింగ్ చేయాలనుకుంటే పిల్లల్ని అక్కడ ఉండే కేర్ టేకర్ దగ్గర వదిలేసి వెళ్తారు. ఆ లోపలికి ప్రవేశించినట్లయితే మనకి ఆ షాపులు అయితే కడు రమ్యంగా ఒక ఆనందాన్ని కలుగు చేస్తాయి చూడగానే. ఇక్కడ షాపుల్లో సామాన్లు అయితే 10-15 రోజులకు ఒకసారి మార్చి అమరుస్తారు. అలా అమర్చడం వల్ల ఎన్నిసార్లు ఆ షాపుకి వెళ్ళినా మీకు కొత్తలా అనిపిస్తుంది. ఇక్కడ ఉండే తాతయ్య అయినా అమ్మమ్మ అయినా ఖచ్చితంగా ఫ్యాషన్ పాటిస్తారు అని ఒక్కటి మాత్రం చెప్పగలను. ఇక్కడ బతకాలంటే ఖచ్చితంగా మంచి జాబు, శాలరీ అయితే ఉండాలి. మీరు చూస్తున్నది బంగారం షాప్. ఇది ఇక్కడ 18 క్యారెట్స్ గోల్డ్ మాత్రమే దొరుకుతుంది. ఈ షాపుల్లో మంచిగా అడ్వర్టైజ్ చేసి లోపలికి జనాలను ఆకర్షించే విధంగా చూపిస్తారు. ఇటాలియన్ ప్రజలైతే ఎదుటి వాళ్లకు గౌరవిస్తారు. నాకు తెలిసి ఎక్కువ తక్కువ అనే విభేదాలు ఉండవు, అంతా ఒకటిగా జీవిస్తారు. ఇక ఫ్యాషన్ విషయానికి వస్తే కొత్త డ్రెస్సెస్ అన్ని ఇక్కడే లాంచ్ అవుతాయి. ఇటలీ ఫ్యాషన్ చరిత్ర 11వ శతాబ్దం నుండి మొదలైంది. రోమన్ యుగంలోనే ఇటలీ ప్రజలు మంచి దుస్తులను ధరించేవారు. 20వ శతాబ్దం మధ్య నుండి ఇటలీ ఒక మోడర్న్ ఫ్యాషన్ కేంద్రంగా మారింది. ఇటలీలో పెద్ద షాపింగ్ మాల్లో అయితే ఇటువంటి ప్లే స్టేషన్స్ అయితే ఉంటాయి. ఎందుకంటే పేరెంట్స్ షాపింగ్ చేసేటప్పుడు చిన్నపిల్లలు ఇసుకుపోకుండా ఇటువంటి ప్లే స్టేషన్ లో వదిలి కేర్ టేకర్ దగ్గర ఉంచి వెళ్తారు. ఇటలీలో ఉండే ప్రజలు ఎక్కువగా పిల్లల్ని కనడానికైతే ఇష్టపడరు. అందుకని ఇటాలియన్ గవర్నమెంట్ పిల్లల కోసమని పెద్ద మొత్తంలో చాలా డబ్బునైతే ఖర్చు పెట్టడం జరుగుతుంది ప్రతి ఏడాది. ఇక్కడ పిల్లలు పుట్టినట్లయితే విద్య, వైద్యం మరియు వాళ్ళకి ప్రతి నెలకి పెన్షన్ రూపంలో డబ్బులైతే వేస్తారు. ఇక్కడ ఉండే కపుల్స్ కూడా ఎక్కువగా పెళ్లిళ్ళు చేసుకోవడానికి ఇష్టపడరు. లివింగ్ రిలేషన్షిప్ ని మెయింటైన్ చేస్తారు. ఇక్కడ పిల్లలను కనడంపై అవగాహన కల్పిస్తూ గవర్నమెంట్ తమ దేశ జనాభాను పెంచడం కోసమై పెద్ద ర్యాలీలను చేస్తూ చాలా ఎక్కువ మొత్తంలో ఖర్చు పెడుతుంది పిల్లల కోసమని. ఇక రుచుల పరంగా చూసుకుంటే ఇక్కడ ఐస్ క్రీమ్ అయితే చాలా అద్భుతంగా మంచి క్రీము ఫ్లేవర్లతో మంచిగా తయారు చేసి ఇస్తారు. అలాగే ఐస్ క్రీమే కాకుండా ఇక్కడ కాఫీ అయితే ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి. ఇక్కడ ప్రజలు ఎక్కువగా పాస్తాని తినడానికి ఇష్టపడతారు. అలాగే ఇక్కడ చూసుకుంటే కొత్త కార్లు అయితే లాంచ్ అవుతాయి. 43,900 యూరోస్ అంటే 42.5 లక్షల రూపాయలు పడుతుంది ఇండియా డబ్బులు. ఆ పక్క నుండి టైగర్ 6 కార్ చూసుకుంటే ఇక్కడ ఒక డ్రైవ్ తప్ప అన్ని లోపలికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు మనము. ఆ టైగర్ 6 కార్ అయితే 29 లక్షలు పడుతుంది ఇండియన్ మనీతో పోల్చుకుంటే. ఇక్కడ ప్రజలు నెలసరి ఆదాయము తక్కువలో తక్కువ 1,30,000 ఉంటుంది లేబర్స్ కి అయితే. అదే గరిష్టంగా చూసుకుంటే 2,50,000 3 లక్షల దాకా ఉంటుంది. ఇటలీ ప్రపంచంలో అత్యంత ప్రాముఖ్యమైన ఫ్యాషన్ దేశాల్లో ఒకటి. ఇటలీ ఫ్యాషన్ ప్రపంచానికి అత్యున్నతమైన డిజైన్, నాణ్యత మరియు స్టైల్ ను అందిస్తుంది. ఇటలీ ప్యారిస్, లండన్, న్యూయార్క్ లతో పాటు అగ్రస్థానంలో ఉంది. అలాగే ఇక్కడ వీడియోలో చూసుకున్నట్లయితే రకరకాల బ్రాండ్స్ అయితే ఇక్కడ ఉంటాయి. అన్ని చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంటాయి. షూస్ అన్ని ఒకసారి చూసుకుందాం రండి. దీని కాస్ట్ ఎంత ఉందో ఒకసారి చూడండి. 169 యూరోస్ అంటే ఇండియన్ మనీలో పోల్చుకుంటే ఈ షూ 16,393 రూపాయలు పడుతుంది ఇండియన్ మనీలో పోల్చుకుంటే. ఇక్కడ లేబుల్ టీ షర్ట్ చూసుకుంటే 2 టీ షర్ట్లు అయితే 30 యూరోస్ పడుతుంది. ఇండియన్ మనీలో పోల్చుకుంటే 2,813 రూపాయలు పడుతుంది ఇక్కడ. అందుకనే ఇటలీలో బతకడం చాలా ఎక్స్పెన్సివ్ తో కూడుకున్న పని. ఇదే కాకుండా ఫ్యాషన్ రంగంలో దూసుకెళ్తున్న దేశం ఇది. టాప్ క్లాస్ బ్రాండ్స్ అయితే ఇక్కడ దొరుకుతాయి. ప్రపంచ ఫ్యాషన్ ట్రెండ్ కి లీడర్ గా నిలుస్తుంది ఇటలీ. ఇటలీ బ్రాండ్ల స్టైలు ప్రపంచ యువతను ఆకట్టుకుంటుంది. ఇక్కడ ఫ్యాషన్ ని మెయింటైన్ చేస్తే అడుక్కున్న వాడైన అంబానీలా కనపడతాడు. ఫేమస్ ఇటాలియన్ బ్రాండ్స్ అయితే ఎక్కడైనా చూసుకోవచ్చు. గుచ్చి, ప్రదా, వెరిస్కే, డోల్చే, అరమని ఇవన్నీ ఇటాలియన్ టాప్ బ్రాండ్స్. ఇక్కడ మీరు చూస్తున్న ఈ సిలికాన్ హ్యాండ్ క్రాఫ్ట్ బొమ్మ 289 యూరోస్ అంటే 28,000 రూపాయలు పడుతుంది ఒక బొమ్మ. మనం వెళ్తున్న షాప్ అయితే ఇది గ్రోసరీ షాప్. ఇది ఇక్కడ బాయిలర్ చికెన్ రేట్ ఎంతో తెలుసా? 4 యూరోస్ అంటే ఇండియన్ మనీతో పోల్చుకుంటే 420 రూపాయలు పడుతుంది. అలాగే యూరోప్ లో అంటే ఇటలీలో ఒక పాల ప్యాకెట్ ధర అయితే 125 రూపాయలు పడుతుంది 1 లీటర్.
అలాగే ఇక్కడ రకరకాలైన పువ్వులు మొక్కలను ఇండోర్ లో పెంచుకోవచ్చు. ఇవన్నీ ఇండోర్ అన్నమాట. అంటే ఇంట్లోపు పెరిగినా సరే ఇది చనిపోయే అవకాశం ఉండదు ఈ మొక్కలు. అలాగే ఎలా చూసుకోవచ్చు, చాలా అందంగా చామంతి మొక్కలు ఇవన్నీ అయితే ఉన్నాయి. ఎక్కడైతే కొత్త కొత్త పూలు అయితే నేను చూసాను. ఇండియాలో చూసే విధంగా అయితే ఇక్కడ మాక్సిమం ఉండవు. అలాగే ఇక్కడ ఎడారిలో పెరిగే మొక్కలను కూడా ఉంచుతారు. దీన్ని ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే 1940 రూపాయలు పడుతుంది. గాయ్స్ ఇటలీలో ఎలా ఉంటుందో మీకు కళ్ళుకు కట్టినట్లయితే చూపిస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.